ప్రియమైన శ్రోతలారా, ఇంతకుముందు చెప్పినట్లుగా మా నాన్నగారు 17 సార్లు షిరిడీకి వెళ్ళారు. అలా వెళ్ళిన ప్రతిసారి ఆయన అక్కడ ఒక వారం రోజుల నుంచి నెల రోజుల దాకా ఉండేవారు. ఆయన అక్కడున్న కాలంలో ఎన్నో ఆసక్తికరమైన బాబా లీలలను చూడడం జరుగుతూ ఉండటంతో వారికి షిరిడీని వదిలి అసలు వెళ్ళాలనిపించేది కాదు. కానీ బాబా వారిని షిరిడీ నుండి బయలుదేరమని ఆజ్ఞాపించిన వెంటనే వారు షిరిడీ నుంచి బయలుదేరి వెళ్ళేవారు. ఆయన షిరిడీలో ఉన్న సమయంలో ఎన్నో గొప్ప గొప్ప అనుభవాలను సేకరించారు. కానీ నాకు అవన్నీ గుర్తులేవు. శ్రీ సాయి సచ్చరిత్రలో వివరింపబడిన కొన్ని అనుభవాలను మాత్రం ఈ అధ్యాయంలో వివరించడానికి ప్రయత్నిస్తాను. మిగిలిన సాయి భక్తులకు కూడా అటువంటి అనుభవాలు ఎన్నో కలిగి ఉంటాయని, వాటిని వారు తమకు ప్రియమైన వారికి చెప్పే ఉంటారని నాకు బాగా తెలుసు. బాబాపై నాకున్న స్వచ్ఛమైన భక్తి ప్రేమలను వ్యక్తీకరించుకోవడానికే వాటిని నేను మీకు వివరిస్తున్నాను. బాబాపై నాకున్న స్వచ్ఛమైన భక్తి ప్రేమలను వ్యక్తీకరించుకోవడానికే వాటిని నేను మీకు వివరిస్తున్నాను. నానావళి హనుమంతుని అవతారం. నానావళి హనుమంతుని అవతారం. షిరిడీలో నానావళి అనే ఒక వింతైన సాయి భక్తుడు ఉండేవాడు. అతడు చేసే వింత చేష్టల వలన నేను అతనిని చెంచల స్వభావి అంటాను. అతడి చేష్టలు భక్తులకు కోపం తెప్పిస్తుండటంతో వారు అతడిపై బాబాకు ఫిర్యాదు చేస్తుండేవారు. బాబా అప్పుడు నానావళిని మందలించి అతడు గనుక అందరితో అలా అనుచితంగా ప్రవర్తిస్తూ ఉంటే భక్తులు షిరిడీ విడిచి వెళ్ళిపోతారని అనేవారు. మా నాన్నగారికి నానావళి అంటే ఎంతో పూజ్యభావం ఉండేది. నానావళి హెర్నియాతో బాధపడుతూ ఒక విధంగా నడుస్తూ ఉండేవాడు. కొన్నిసార్లు అతడు గుడ్డ పీలికలను తన పైజమాకు వెనకాల పొడవైన తోకలాగా కట్టుకొని కోతిలాగా గెంతుతూ ఉండేవాడు. గ్రామంలోని పిల్లలంతా అతడి కోతి చేష్టలకు వినోదిస్తూ అతడిని ఆట పట్టిస్తుండేవారు. ఆ పరిస్థితుల్లో అతడు బాబా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లల తాకిడి నుండి తనను రక్షించమని వేడుకునేవాడు. అంత పెద్ద హెర్నియా ఉండి కూడా అతడు అంత వేగంగా ఎలా పరిగెత్తగలిగేవాడో అని మా నాన్నగారు విస్మయం చెందుతూ ఉండేవారు. నానావళి పిచ్చివాడని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. నానావళి మా నాన్నగారిని ఎప్పుడు గవాల్యా గవాల్యా అని పిలుస్తూ ఉండేవాడు. అతడు మా నాన్నగారిని భోజనం కోసం అర్థిస్తూ ఉండేవాడు. అప్పుడు మా నాన్నగారు నానావళిని సగుడుమేర్ నాయక్ నడిపే హోటల్కు తీసుకువెళ్ళి అతడికి కడుపు నిండా భోజనం పెట్టించేవారు. మా నాన్నగారి అభిప్రాయం ప్రకారం సాయిబాబా నానావళి జంట శ్రీరాముడు ఆయన పరమభక్తుడైన హనుమంతుని జంటలా ఉండేది. ఒకసారి బాబా తన ఆసనం నుండి లేచి దానిపై తనను కూర్చొనివ్వాల్సిందిగా నానావళి ఆజ్ఞాపించాడు. బాబా సానుకూలంగా స్పందించి తమ ఆసనం నుండి లేచి నానావళిని అక్కడ కూర్చోనిచ్చారు. నానావళి బాబా ఆసనం మీద కొంచెం సేపు కూర్చొని లేచి బాబాతో, దేవా ఈ ఆసనాన్ని అధిష్ఠించే యోగ్యత కేవలం మీకు మాత్రమే ఉంది. నా స్థానం ఎప్పుడూ మీ పాదాల వద్ద మాత్రమే అన్నాడు. బాబాను తన ఆసనం నుండి లేవమని ఆజ్ఞాపించడానికి నానావళికి ఎంత ధైర్యం ఉందో, అలాగే తనకు ఎంతో ప్రియమైన నానావళికి తన ఆసనాన్ని ఇచ్చివేయడం ద్వారా బాబాకు అతనిపై గల అపరిమితమైన ప్రేమను మనందరం ఊహించుకోవచ్చు. కానీ మా నాన్నగారు వారిద్దరిని శ్రీరాముడు హనుమంతుని జంటగా అనుకోవడానికి వేరే కారణం ఉంది. ఒకసారి నానావళి మా నాన్నగారితో, హే గవాల్య
నాతో పాటు రా, నీకు ఒక తమాషా చూపిస్తాను అన్నాడు. అతడు అంటే నానావళి మా నాన్నగారిని అంటే జ్యోతింద్ర తర్కడ్ని మసీదుకు దగ్గరలోనే ఉన్న చావడికి తీసుకొని వెళ్ళాడు. బాబా చావడిలో కూర్చొని ఉన్నారు. కళ్ళు మూసి తెరిచేంతలో నానావళి తన శరీరాన్ని హండీలో అంటే చావడిలో పైకప్పుకు చిన్న చిన్న తాళతో వ్రేలాడదీయబడి ఉన్న గాజు గిన్నె పట్టేంత చిన్నదిగా చేసుకొని ఒక్క గెంతు పైకి గెంతి చావడిలో వ్రేలాడదీసి ఉన్న ఒక హండీలో కూర్చున్నాడు. అతడు హండీలో ఒక కోతిలా కూర్చొని మా నాన్నగారిని వెక్కిరించసాగాడు. అది నిజంగా ఒక అద్భుతం. భారీ కాయుడైన నానావళి అంత పైకి ఎలా గెత్తగలిగాడు? అదే సమయంలో తన శరీరాన్ని హండీలో పట్టేంత చిన్నదిగా చేసుకొని ఎలా కూర్చోగలిగాడు? అది ఎంతో ఆశ్చర్యకరంగా నమ్మశక్యం కాకుండా ఉన్నది. శ్రీ సాయిబాబా, నానావళి ఇద్దరూ షిరిడీలో వెలిసిన శ్రీరాముడు హనుమంతుడి అవతారాలని అప్పుడు ఆయనకు అర్థమైంది. వెంటనే ఆయన బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆయనను పూజించారు. బాబా మహాసమాధి చెందినప్పుడు నానావళి తీవ్ర విచారంలో మునిగిపోయి బాబా మహాసమాధి చెందిన 13వ రోజున ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయాడు. నానావళి సమాధి లెండీబాగ్ ద్వారానికి తూర్పు వైపున ఉన్నది. నేను అంటే వీరేంద్ర తర్కడ్ షిరిడీకి వెళ్ళినప్పుడల్లా నానావళి సమాధిని దర్శించి నమస్కారం చేసుకుంటాను. శ్రీ సాయిబాబాకు ఆయన లీలలకు కోటి కోటి ప్రణామాలు. ఊది మహిమ మోరేశ్వర్ ఆస్తమా నయమోగుట. ఊది మహిమ మోరేశ్వర్ ఆస్తమా నయమోగుట. మోరేశ్వర్ ప్రధాన్ సాయిబాబాకు సన్నిహిత భక్తుడు. ఆయన ముంబై హైకోర్టు జడ్జి. ఆయన తీవ్రమైన ఆస్మాతో బాధపడుతుండేవారు. ఆయన మా తాతగారికి బ్రిడ్జి ఆటలో భాగస్వామిగా ఉండేవారు. ఆయన ఆస్మా తగ్గడానికి మా తాతగారు ఆయనను షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకోమని సలహా ఇవ్వడంతో ఆయన ఒప్పుకున్నారు. మోరేశ్వర్ ప్రధాన్ మొదటిసారి షిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించుకున్నప్పుడు బాబా ఆయనకు స్వయంగా చిలుము ఇచ్చి పీల్చమన్నారు. మోరేశ్వర్ మొదట కొంచెం కంగారు పడ్డారు, కానీ చిలుం పీల్చారు. అద్భుతం. ఆ క్షణం నుండి ఆయనకు తిరిగి ఆస్మా రాలేదు. ఒక వ్యక్తి వ్యాధిని నయం చేయడంలో బాబా అనుసరించే విధానం ఎంత అద్భుతం. మోరేశ్వర్ మా తాతగారికి ధన్యవాదాలు చెప్పుకున్నారు. అప్పటి నుంచి ఆయన శ్రీ సాయిబాబాకు అంకిత భక్తుడయ్యారు. అది 1918వ సంవత్సరం విజయదశమి రోజు మధ్యాహ్నం మోరేశ్వర్ గారికి హఠాత్తుగా మళ్ళీ ఆస్మా వచ్చింది. ఆయనకు ఆస్మా చాలా తీవ్రంగా ఉండటంతో మా తాతగారిని శాంతాక్రజులో ఉన్న వారి ఇంటికి వెంటనే తీసుకురమ్మని తన సేవకుడిని బాంద్రా పంపారు. మోరేశ్వర్ సేవకుడు బాంద్రా వచ్చి మా తాతగారితో తన యజమాని హఠాత్తుగా జబ్బు పడ్డారని వెంటనే వచ్చి సహాయం చేయమని అభ్యర్థించాడు. మా నాన్నగారు అంటే జ్యోతింద్ర తర్కడు, మా తాతగారు అంటే ఆత్మారాం రామచంద్ర తర్కడు ఇద్దరూ వెంటనే బయలుదేరారు. మా నాన్నగారు తమతో పాటుగా ఆయన ఆఖరిసారి షిరిడీ వెళ్ళినప్పుడు బాబా స్వయంగా ఆయనకు ప్రసాదించిన ఊదీని కూడా తీసుకుని వెళ్ళారు. అక్కడ మోరేశ్వర్ ఆస్మాతో తీవ్రంగా బాధపడుతుండటం చూశారు. మా తాతగారు ఆయనను ఓదార్చి ఒక గ్లాసు నీళ్లలో కొంచెం బాబా ఊదీని కలిపి మోరేశ్వర్కిచ్చి త్రాగమన్నారు. మోరేశ్వర్ తన సన్నిహిత స్నేహితుడు చెప్పినట్టు చేశారు. ఆ నీటిని త్రాగిన క్షణం నుండి
ఆయన ఆస్మా తీవ్రత తగ్గుతూ వచ్చి కొంతసేపటికి ఆయనకు ఉపశమనం కలిగింది. తన ఆస్మా పూర్తిగా నయమైందని బాబా చెప్పిన మరలా ఎందుకు తిరగబెట్టిందని మోరేశ్వర్ మా తాతగారిని అడిగారు. మా తాతగారు ఆయనతో చింతించవద్దని, ఒకవేళ గనక ఆస్మా మళ్ళీ తిరిగి వస్తే బాబా ఊదినే మందులా తీసుకోమని చెప్పారు. ఏమైనప్పటికీ మోరేశ్వర్ ఇక అలా చేయాల్సిన అవసరం తిరిగి రాలేదు. ఊది తీసుకున్న తరువాత ఆయన ఆస్మా పూర్తిగా నయమైంది. కానీ ఈ సంఘటన వెనుక వేరే సందేశం ఉందని వారికి తరువాత అర్థమైంది. అదే రోజు సుమారు మధ్యాహ్నం 2 గంటలకు షిరిడీలో శ్రీ సాయిబాబా మహాసమాధి చెందారు. సమాధి చెందే సమయంలో ఆయన తనదైన ప్రత్యేక పద్ధతిలో తమ అంకిత భక్తులకు ఈ లీల ద్వారా వైర్లెస్ సందేశం పంపించారు. మా తాతగారికి మా నాన్నగారికి కూడా అటువంటి వైర్లెస్ సందేశం అందింది. దాని గురించి మీకు తర్వాత వివరిస్తాను. సాయిబాబా స్పర్శతో అమృతంలా మారిన పుచ్చకాయ తొక్క. సాయిబాబా స్పర్శతో అమృతంలా మారిన పుచ్చకాయ తొక్క. సాయిబాబా జీవించి ఉన్న కాలంలో షిరిడీ వెళ్ళిన కొంతమంది ఆయన మీద నమ్మకం లేకపోవడం వలన అయితేనేమి, లేదా వారికి సహనం లేకపోవడం వలన అయితేనేమి బాబా ఆశీర్వాదాలను పొందలేకపోయారు. వీరిలో ఎక్కువ మంది ధనిక వర్గానికి చెందినవారు. అటువంటి వారు షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా ఫకీరు జీవిత విధానాన్ని చూసి ఈయన తమ సమస్యను ఎలా తీర్చగలడా అని ఆలోచిస్తూ ఉండేవారు. కానీ సమస్యలను బాబా పరిష్కరించే విధానం ఎంతో వినోదంగా ఉండి ఎవరికైనా తమ మొదటి కలయికలోనే అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉండేది. అది వేసవి కాలం. ఒక బుట్ట నిండా పుచ్చకాయలు పెట్టుకొని అమ్ముకునే ఒక ఆమె మసీదుకు వచ్చింది. బాబా ఆమె వద్దనున్న పుచ్చకాయలన్నింటినీ కొనేశారు. ఆయన ఒక పుచ్చకాయను కోసి ముక్కలు చేసి అక్కడున్న భక్తులందరికీ పంచడం మొదలుపెట్టారు. భక్తులందరూ పుచ్చకాయ ముక్కలు తిని ఆనందిస్తున్నారు. అక్కడే ఉన్న మా నాన్నగారికి మాత్రం బాబా పుచ్చకాయ ముక్క ఇవ్వలేదు. అదే సమయంలో మంచి ఖరీదైన దుస్తులు ధరించిన ఒక ధనికుడు తన 2 సేవకులు తోడు రాగా మసీదులోకి ప్రవేశించాడు. అతడు డయాబెటీస్ వ్యాధితో అంటే షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఎవరో సలహా ఇవ్వటం వల్ల అతడు షిరిడీకి వచ్చాడు. అప్పుడు బాబా ఒక వినోదం చేశారు. ఆయన ఒక ముక్కను తీసుకొని తొక్కని గుజ్జుని వేరు చేశారు. గుజ్జుని మా నాన్నగారికి, తొక్కను ఆ ధనికుడికి ఇచ్చి తినమన్నారు. ఆ ధనికుడు కొంచెం కలవరపడి తొక్కను తినడానికి తాను ఆవా మేకలాగా జంతువులా కానని చెప్పాడు. తొక్కను తినడానికి తాను ఆవు మేకలలాగా జంతువును కానని చెప్పాడు. బాబా ఆ తొక్కనే మా నాన్నగారికి ఇచ్చి, బావు దీన్ని ఇప్పుడు నువ్వే తినాలి అన్నారు. మా నాన్నగారు దాన్ని కొంచెం కొరికినప్పుడు ఆశ్చర్యకరంగా అది అరటి పండులాగా మెత్తగా ఉండి తాను ఇంతకు ముందు తిన్న గుజ్జు కన్నా ఎంతో మధురంగా ఉంది. తన జీవితంలో ఎప్పుడూ అంతటి మధురమైన పుచ్చకాయను తినలేదని మా నాన్నగారు చెబుతూ ఉండేవారు. ఆ ధనిక వ్యక్తి తనకు అవమానం జరిగిందని తలచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతడు బహుశా తన వ్యాధిని శాశ్వతంగా నయం చేసుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. మా నాన్నగారికి తన 70వ ఏట మరణించేంత వరకు కనీసం షుగర్ వ్యాధి లక్షణాలు ముచ్చకైనా లేవు. ప్రియమైన సాయి భక్తులారా, నిజమైన మందు ఆ పదార్థంలో లేదు. బాబా పవిత్రమైన హస్తాలలోనే ఉంది. ఆయన పవిత్రమైన హస్తస్పర్శ వల్ల ఆ పదార్థం అమృతంలా మారుతుంది. ఈ సత్యాన్ని తెలుసుకున్న భక్తులు మాత్రం బాబా నుండి ఎంతో లబ్ధిని పొందారు. బాబా ఉపదేశించిన శ్రద్ధ, సబూరి అనే 2 మంత్రాలను ఆచరించిన వారికి జీవితంలో ఎప్పుడూ విజయమే.